అందరికీ ప్రైజ్ ది లార్డ్. యెషయా 53:5 అధ్యాయం చదువుకుందాము. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, మనం చేసిన మన అతిక్రమమును బట్టి మన యేసయ్య గాయపరచబడ్డాడంట. మనం చేసిన మన దోషములు తప్పులు బట్టి నలగొట్టబడ్డాడంట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి మనను బట్టి ఆయనని శిక్షించారంట. మనం చేసిన తప్పులను బట్టి ఆయనను దెబ్బలు కొట్టారంట, దెబ్బలు పొందినాడంట. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా 53:5 అధ్యాయంలో చూస్తున్నాము. కాబట్టి ఈ రోజుల్లో కొంతమంది అన్యులు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు యేసయ్య దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు మీరెందుకు కళ్ళద్దాలు పెడుతున్నారు అని సేవకుల్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి దైవజనులు కూడా ఈ మాటలు ఈ మాటలు చదివే ఉంటారు నాకు తెలిసి. కానీ కొంతమంది ఎందుకని ఇలాగ దేవుని గాయాల మీద ఆధారపడట్లేదని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని, ఒక క్రైస్తవుని, ఒక దైవజనుల్ని ఒక అన్యుడు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన యేసయ్య సత్యవంతుడు, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయనకు ఏ దోషము లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మార్గంలో నడవగోరే వాళ్ళు కూడా ఆయనను బట్టి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక అన్యుడికి మనల్ని క్వశ్చన్ చేసే అధికారం ఇవ్వకూడదు. ఎందుకంటే మనము వాళ్ళు అడిగిన ప్రతిదానికి సమాధానం ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు, ఒక సంఘం కూడా కట్టబడాలంటే ఒక దైవజనులు కరెక్ట్గా ఉంటేనే సంఘం కట్టబడిద్ది. కాబట్టి దైవజనులు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి దైవజనులకు ఒక్కరికే కాదండి, సంఘానికి ప్రతి ఒక్కరికి, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఏంటంటే ఇది, అతడు పొందుచున్న దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు వీలైనంత వరకు ఆయన గాయాల మీద స్వస్థపడదాం. ఆయన గాయాలు మన నిమిత్తమే కదండి, మన నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. మనల్ని స్వస్థపరచలేడా మన దేవుడు? గుడ్డి వాళ్ళని ముడితే కళ్ళు వచ్చినాయి, మూగవాళ్ళని ముడితే మాట వచ్చిందని మత్తయి సువార్తలో చదువుకున్నాం మనం. కాబట్టి ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉంది. ఆయన రక్తస్రావం గల స్త్రీని ఆయనను తాకితే ఆమె స్వస్థత పొందుకుంది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కాబట్టి ఆయన మన నిమిత్తము శ్రమలు నొంది, ఆయన మన నిమిత్తము మరణించాడు, ఆయన మన నిమిత్తము రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఆయన వాక్యము ఇక్కడ మనకి కళ్ళెదురుగా కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఆయన గాయాల మీద ఆధారపడాలని నేను కోరుకొంచున్నాను. ఆమేన్.